దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. అవును, సర్పము, స్పైడరు, అవును అక్కడ ఉంటాయి. అవును, సాలిపురుగు వచ్చి పూజ చేయడం ఏంటో అనుకుంటాం మనం. ఇవన్నీ నాకు వచ్చే కేసులన్నీ మ్యాక్సిమం ఎందుకో బై స్పిరిచువల్గా అయినా కూడా నాకు అవే కేసెస్ వస్తాయి. స్నేక్ ఎక్కువ, తర్వాత స్పైడర్ కేసులు ఇవే వస్తాయి. మీది స్నేక్ రెమెడీ వచ్చింది. ఎస్, అవును, స్నేక్ సంబంధించిన మెడిసిన్ ఇచ్చారు నాకు. అవును, అవి ఎక్కువ నాకు అవే వస్తాయి. అది కూడా ఇవన్నీ కూడా స్పిరిచువలే లింక్. మనకు దగ్గరకు వచ్చే కేసులు కూడా అలాగే ఉంటాయి, స్పిరిచువల్ రిలేటెడ్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు కూడా మీరు మెడిసిన్ ఇవ్వచ్చు. అయితే అవును చెప్పారు. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఎంజాయింగ్ అబౌట్ వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళు బాధపడుతుంటే వీడు హ్యాపీ అవుతాడు. ఎందుకంటే వీడు ఓన్లీ సన్ను, చచ్చినట్టు వాళ్ళు బాధపడతారు. స్టమక్ పెయిన్ అంటే వీడికి అర్థం కాదు, వాళ్ళు తలకిందులు అయిపోతారు. పిల్లాడికి 24 hours స్టమక్ పెయిన్ వస్తుంది, ఏమైద్దో ఏమో అసలు ఏముందో అని చెక్ చేస్తారు, లోపల రిపోర్ట్లు ఏం లేదు. వీడు ఏడుస్తున్నాడు, కళ్ళమ్మ నీళ్ళు రావు. నిజమైంది కదా, దొంగ ఏడుపు కదా. సో ఇది వాళ్ళు కనుక్కోలేరు. లేదు తెప్పిస్తాడు వాడు కావాలంటే ఎమర్జెన్సీలో, టాలెంటెడ్ కాబట్టి తెప్పిస్తాడు. అయితే నిజంగా కొంతమందికి కడుపు నొప్పి వచ్చిన వాళ్ళు ఉంటారు, మీరు అన్నట్టుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. నిజంగా మన తగ్గుతుంది, స్కానింగ్ లోనో లేదంటే ఫీవర్, వామిటింగ్, స్టమక్ పెయిన్, మోషన్ ఫ్రీగా పోవడం ఏదో ఒక సిమ్టమ్ ఉంటుంది. ఏం లేకుండా ఉందంటే అది ప్రాబ్లం అనమాట. ఇది చిన్నపిల్లల వర్షన్. మీరు అన్నారు పెద్దవాళ్ళకి ఎలా చేస్తారండి. సపోజ్ ఒక అమ్మాయి ఉందండి, మంచిగా మ్యారేజ్ చేసి అత్తగారింటికి పంపిస్తారు. ఈమె అత్తగారింట్లో మంచిగా ఉంది, అంతా మరిది ఉన్నాడు, మా అత్త మామ అందరు బాగా చూసుకుంటున్నారు. ఈమెం చేస్తుందంటే ఇంటికి పోయిన ప్రతిసారి లేదు అన్ని 10 ఏళ్ళు బాగా చేసి ఉంటారు, సంసారం 10 ఏళ్ళు చేసి ఉంటారు, పిల్లలు పుట్టింటారు. అప్పటి వరకు బాగున్నది. సపోజ్ చిన్న క్లాస్ వచ్చి వాళ్ళ అత్తయ్యలకు మామయ్యలకు కానీ ఈమె సపోజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎట్లా చెప్తుంది అంటే 100 వాళ్ళ పేరెంట్స్ కూడా సపోజ్ అదే ఈ ఇంట్లో ఉండింటారు, ఇంట్లో అల్లుడి ఇంట్లోనే ఉండింటారు. చిన్న క్లాస్ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. తర్వాత ఈమె చెప్పిందే వాళ్ళు వింటారు. ఎట్లా అంటే అంత నమ్మిస్తారు. ఆ టాలెంట్ ఉంటుంది అది. అంటే ఆయన అప్పుడు దాకా మంచిగా ఉన్నాడు, వాడు తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, మా అత్త మంచిది కాదు, మా మామ మంచివాడు కాదు, మా మరిది మంచిది కాదు, వీళ్ళంతా నాకు మొత్తం 10 years నరకం చూపించారని ప్రూఫ్ చేస్తుంది. అది టాలెంట్. అది గర్ల్ కావచ్చు, బాయ్ కావచ్చు. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఏంటంటే నమ్మలేరు ఇంకా దాన్ని. లేదండి మా అమ్మాయి కరెక్ట్, 100% కరెక్ట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. నేను ఫస్ట్ కేసు ఎగ్జాంపుల్ దీనికి. చిన్నపిల్లడు ఎలా బిహేవ్ చేశాడో సేమ్ పెద్దవాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేయొచ్చు. లేదండి మా అబ్బాయి 100% కరెక్ట్. ఎందుకు అట్లా చేస్తారని మీ అబ్జర్వేషన్స్ లో యాక్చువల్గా ఎందుకంటే వాళ్ళ నేచర్ అండి, అంతే. అది ఆ కన్నింగ్నెస్ తగ్గుతుంది, కొంత అల్లరి తగ్గుతుంది. మామూలుగా వాడు అంటే ఒక లిమిట్ ఉంటుంది, నేచర్ మారదు, లిమిట్ లో ఉంటాడు. ఇప్పుడు అల్లరి ఉంటుంది, అల్లరికి లిమిట్ ఉంటుంది, కన్నింగ్నెస్ కు లిమిట్ ఉంటుంది, తుంటరితనం ఉంటుంది, తుంటరితనానికి లిమిట్ ఉంటుంది. ఆ తుంటరితనం మనకు కన్స్ట్రక్షన్ లెవెల్ వరకు ఓకే, డిస్ట్రక్షన్ లెవెల్కి పోకుండా చేస్తుంది. అర్థమైంది కదండి. అట్లా ఇప్పుడు అల్లరి ఉంటుంది, అల్లరి కొంతవరకు చేయొచ్చు, మళ్ళీ లిమిట్ దాటితే మనకు. ఎందుకంటే ఆస్ట్రాలజీలో ఇద్దరు వ్యక్తులు విడిపోతారు అన్నప్పుడు ఇట్స్ వెరీ క్లియర్లీ 7th house 12th house దానికి నెగేటింగ్ హౌసెస్ అంటారు. ఆ నెగేటింగ్ హౌసెస్ మహాదశ, అంతర్దశ, ట్రాన్సిట్ వచ్చినప్పుడు అది ఎట్లా విడిపోతారంటే ఒక ఎద్దుకి బలమైన తాడు కట్టిన అసలు తెంపుకొని వెళ్ళిపోద్ది, చూసారా? అట్లా తెంపుకొని వెళ్ళిపోతారు. దాని ముందుగా గనక మనం కనిపెడితే వీళ్ళు మ్యారేజ్కి ముందు అర్క వివాహము అంటారు, పురుషులకి చేస్తారు. లేదా స్త్రీలకైతే కుంభ వివాహం అని ఒక చెట్టుకి చేస్తారు. అంటే అరటి చెట్టుకి, జిల్లేడు మొక్కకి అర్కము అంటే అది చేస్తారు. అది కుజదోషం. చాలా మందికి ఒక చిన్న అపోహ ఉందండి, కుజదోషం అంటే ఎప్పుడు వివాహం మీదే అనుకుంటారు. కాదు, కుజదోషం ఇట్స్ డిఫరెంట్ లెవెల్స్. అన్నదమ్ములతో గొడవ వస్తుంది, 3rd house లింక్ వస్తే, 2nd house లింక్ వస్తే కుటుంబీకులతో గొడవ పెట్టుకుంటాడు, 7th house లింక్ వస్తేనే భార్యతో గొడవ ఉంటుంది. డిఫరెంట్ కేసెస్. 4th house లింక్ వచ్చింది అనుకోండి, భూముల వల్ల గొడవలు వస్తాయి. ఎప్పుడు మీరు భార్యాభర్తలతోనే గొడవ రావాలని రూల్ లేదు. 5th house కనెక్టివిటీ ఉంటే పిల్లలు తల్లిదండ్రులు గొడవ పెట్టుకుంటారు. 6th house కనెక్టివిటీ ఉంటే అప్పుల వల్ల గొడవలు అవుతాయి. 8th house కనెక్టివిటీ ఉంటే యాక్సిడెంట్స్ అవుతాయి.
10th హౌస్ కనెక్టివిటీ ఉంటే కుజదోషం ఒకవేళ వాళ్ళకి ఆఫీస్లో అంటే ఇన్ సెన్స్ వాళ్ళు చేస్తున్న సంస్థ ఎక్కడ ఉందో అక్కడ గొడవలు ఉంటాయి. ఇట్లా ఇట్స్ డిపెండ్ ఆన్ ఆ మార్స్ వెళ్ళి ఏ కనెక్టివిటీలో ఉన్నాడు దాని ద్వారా గొడవ వస్తుంది. కానీ ప్రతిసారి కుజదోషం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కుజదోషం అనగానే వెంటనే వీళ్ళు తీసుకెళ్లి మ్యారేజ్కి లింక్ పెడతారు. ఉందండి, ఉంది, నిజంగా ఉండేది, పాపులర్ అయిపోతుంది. కానీ దాని అర్థం ఏంటంటే కుజదోషము అంటే మీరు వెంటనే తీసుకెళ్ళి దానికే కనెక్ట్ చేయకూడదు. అది దేనికి కనెక్ట్ అయింది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు బాడీలో ఎక్కడో ప్రాబ్లం వచ్చింది, అక్కడ ఆపరేషన్ చేస్తాం, కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తలలో ఆపరేషన్ చేస్తామా? చేయం కదా. అట్లా మళ్ళీ సేమ్ అలాగేనండి. ఒక బాబు కేసు వచ్చిండ, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మేనమామకు ఎవరికో సంథింగ్ సోరియాసిస్ వచ్చింటే మన దగ్గర మందులు వాడారు. అంటే మొత్తం అరికాళ్ళు అందే పగుళ్ళు వచ్చేసినాయి, ఎక్కడ వాడినా తగ్గట్లేదు. సో మన దగ్గర వాడిన తర్వాత తగ్గింది. సో వాళ్ళు ఒక కేసు పంపించారు. చిన్న బాబు అండి, జస్ట్ 2 years 3 years ఉంటాయి అనుకోండి, 2 years. వాళ్ళ ఫాదరు, ఇప్పుడు నేను ఎదురు మీరు డాక్టర్ అనుకోండి సపోజ్, వాళ్ళ ఫాదర్ ఇలా కూర్చున్నాడు, ఆ బాబుని ఇలా కూర్చోబెట్టాడు, చిన్న బాబును. ఈ బాబు ఏం చేస్తుండో వాళ్ళ ఫాదర్ తెలియదు, నా వైపు కూర్చుండు కాబట్టి. ఆ బాబు యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఆ అబ్బాయికి కూడా అరికాళ్ళు మొత్తం పగుళ్ళు వచ్చేసి డెర్మటైటిస్ లాగా ఉంది, సోరియాసిస్ ఉంది మొత్తం. అది అన్ని చోట్ల చూపించారు, అన్నీ ఒక 3 months 6 months వరకు వాడారు, ఏం వాడినా తగ్గట్లేదు, ఇంకా అది పెరుగుతుంది. సో నడవడానికి కూడా ఇబ్బంది పడుతుండే అబ్బాయి, చిన్నపిల్లోడు. ఆ బాబుని ఇట్లా కూర్చోబెడితే ఆ బాబు ఏం చేస్తాడంటే అండి, నాకెళ్ళి ఇట్లా అంటున్నాడు, ఇట్లా ఐబ్రోస్ ఎగిరేస్తున్నాను. మామూలుగా డాక్టర్ అంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూడటానికి భయపడతారు పిల్లలు, చూడంగానే ఏడుస్తారు కొంతమంది, గట్టిగా ఏడుస్తారు కొంతమంది. ఓకే, ఇట్స్ డిఫరెంట్ కేస్, ఇది డిఫరెంట్. సో వాడు ఇట్లా అంటున్నాడు, వాళ్ళ నాన్నకేమో డౌట్ వస్తుంది ఇదే చేస్తున్నాడు అని. నేను ఇట్లా అంటున్నా, వాడు ఇట్లా అంటున్నాడు. దిస్ ఈజ్ టారెంటులా, తుంటరితనం. వాళ్ళ నాన్నకు తెలియకుండా వాడు అల్లరి చేస్తున్నాడు. సో దాని బేస్ మీద వాళ్ళ నాన్నకు డౌట్ వస్తుంది వీడి మీద, వీడేదో చేస్తున్నాడు పాపం, ఆయన డాక్టర్ని ఇబ్బంది పెడుతున్నాడు అని. ఇట్లా అంటే డిస్టర్బ్ చేస్తున్నట్టు మాట్లాడు. సో దాని బేస్ మీద వాడికి ఆ సేమ్ టారెంట్లా హిస్పానిక్ అనే డ్రగ్ ఇస్తే అంతా వితిన్ 1 weekలో టోటల్ క్యూర్, కంప్లీట్ క్యూర్. అట్లా మెయిన్ ఆ తుంటరితనం అనేది ఒకటే అండి. అల్లరి తుంటరితనం అనేది మనకు కొంతవరకు ఓకే, అలా కాకుండా బియాండ్ లిమిట్ వెళ్ళి పేరెంట్స్కు కుటుంబాలకు డిస్టర్బ్ అయ్యేంత ఉంటే కూడా మెడిసిన్స్ ఉన్నాయి. యా, మీరు ఇందాక అన్నట్టుగా అతి వర్జేయత అన్నట్టుగా బియాండ్ లిమిట్స్ వెళ్ళినప్పుడు అది రోగం కింద మారుతుంది. అంటే ఇక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ ప్రవర్తనలో బియాండ్ లిమిట్స్ వెళ్తున్నారు అంటే అది ఫిజికల్ గా దెబ్బతింటుంది, లేదా తర్వాత జనరేషన్స్ కైనా అది వెళ్ళొచ్చు, జనరేషన్స్ కైనా వెళ్ళొచ్చు. సో అయితే ఇంకోటి సార్, ఇందాక మన మాటల్లో ఒక దగ్గర ఏంటంటే పెద్దవాళ్ళకు కూడా పనిచేస్తుంది అన్నారు, అండ్ షుగర్కి కూడా పనిచేస్తుంది అన్నారు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా యాడ్ చేసి మిమ్మల్ని అడుగుతాను అని చెప్పేసేయండి. ఇప్పుడు మనకి షుగర్తో పాటు మనకి ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఎక్కువగా పెరుగుతున్నటువంటిది ఈ క్యాన్సర్ కేసెస్, స్టేజెస్ అంటారు, 4th stage అంటారు. నాకు క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దీన్ని 100% అని చెప్పొచ్చు, ఏమైనా స్టేజ్ దాటిపోయి ఇంకా ఎండింగ్ స్టేజ్లో వచ్చినప్పుడు కూడా క్లియర్ చేసిన కేసెస్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు ఎండింగ్ స్టేజ్లో క్లియర్ కేసెస్ అని మనం గ్యారెంటీ చెప్పలేమండి దీంట్లో, ఎందుకంటే లైఫ్ ప్రొలాంగేషన్ కోసం ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ వాళ్ళు 6 months వరకు లైఫ్ పెంచవచ్చు విత్ కంఫర్ట్ లైఫ్. ఓకే, అంటే వాళ్ళకు అంటే ఒక 1 yearలో చనిపోతాడన్న వ్యక్తిని ఒక 4 ఏళ్ళు పెంచవచ్చు, 5-6 ఏళ్ళు పెంచవచ్చు, ఎందుకంటే మన మెడిసిన్ తోటి. అంటే ఇప్పుడు సపోజ్ నిద్ర, ఆకలి, మోషన్ కరెక్ట్గా ఉంది, వాళ్ళు అందరితో మనవరాలతో మంచి హ్యాపీగా ఉన్నారు, ఒక 6 years సపోజ్, వెల్ అండ్ గుడ్. ఇంకా కరెక్ట్ మెడిసిన్ పడితే కూడా ఇంకా కూడా ప్రొలాంగ్ చేయొచ్చు. ఇప్పుడు 6 months అన్న వాళ్ళను 6 years వరకు చేసిన కేసెస్ కూడా ఉన్నాయి విత్ హెల్తీ లైఫ్. సపోజ్ వేరే ట్రీట్మెంట్ చేసుకొని, ఇప్పుడు కొంతమంది కీమోతోనో లేకుంటే రేడియేషన్ చేసుకొని వితిన్ 6 months, వాళ్ళు 6 months చెప్తే 3 monthsలో కూడా క్లోజ్ అయిన కేసులు ఉన్నాయి కొన్ని. అలా కాకుండా మనము ఆ 6 months అన్న టైంలో కాకుండా మనం 6 years వరకు ప్రొలాంగ్ చేసిన కేసులు ఉన్నాయి విత్ వాళ్ళు ఇంక్లూడింగ్ కీమో రేడియేషన్తో కలిపి.
జనరల్గా కీమో రేడియో ఇస్తే ఇంకా డౌన్ అయిపోతారు, వాళ్ళు చెప్పిన టైం కంటే ఇది అయిపోతుంది. అలా లేకుండా మనది యాడ్ చేసుకోవడం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్. చాలా మంది తెలియదు అది. హోమియోలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి దానికి కూడా సేమ్ ఇంతే ఇస్తాము, కాకుండా కొన్ని స్పెసిఫిక్స్ ఉంటాయి క్యాన్సర్ కేసు అనేసరికి. ఆ స్పెసిఫిక్ మెడిసిన్స్ పెట్టుకొని దాన్ని లైఫ్ ప్రొలాంగేషన్ కోసం చేసుకోవచ్చు. ఇప్పుడు కీమో రేడియేషన్ ఇస్తే ఏమవుతుందంటే మనకు హెయిర్ ఫాలింగ్ ఉంటాము, టీత్ ప్రాబ్లము, తర్వాత నిద్ర పట్టకపోవటము, వామిటింగ్ సెన్సేషన్, ఆకలి లేకపోవడం, వెయిట్ తగ్గటం, ఈ ఎవ్రీథింగ్ మనకు దీంట్లో హోమియోలో కాంపెన్సేట్ చేసుకుంటూ ప్లస్ వాళ్ళని మళ్ళీ స్ట్రెంగ్త్ పెంచుకుంటూ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకు కీమో ఇస్తున్నారు, ఆకలి లేదు, వెయిట్ తగ్గుతున్నారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రాంగ్ వే. క్యాన్సర్ తగ్గుతుంది కానీ పేషెంట్ ఉండాలి కదా మనకు. పేషెంట్ను సర్వైవ్ చేయడానికి హోమియో మెడిసిన్ పనిచేస్తుంది మనకి. ప్లస్ వాళ్ళకు ఫస్ట్ బాడీ ఇంప్రూవ్ అయితే ఆకలి నిద్ర ఉండదు కొంతమందికి ఈ కీమో రేడియేషన్ వల్ల. బర్నింగ్ వస్తుంది, ఇవన్నీ తగ్గిపోతాయి మొత్తం కంప్లీట్ తగ్గి నాకు బాగుందని డాక్టర్ గారు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర క్లయింట్స్. నాకు ఇప్పుడు బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అట్లా కొంతమంది ఒక 5-6 ఏళ్ళు వాడుతూనే ఉంటారు మెడిసిన్స్, హ్యాపీగా ఉంటుంది, దే ఆర్ హ్యాపీ. మళ్ళీ ప్లస్ రికరెన్స్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది హోమియో వాడటం వల్ల. ఇప్పుడు కొంతమంది మళ్ళీ 6 నెలలకు లేదంటే ఇంకొక 1 yearకు తిరగబెట్టిందంట. అట్లా లేకుండా రికరెంట్ లేకుండా కూడా హోమియోలో ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హోమియోలో దేనికి మెడిసిన్ లేదా అన్నిటికీ ఉంటాయండి. ఎందుకంటే వీఆర్ నాట్ గివింగ్ మెడిసిన్ ఫర్ మీకు ఈ మధ్య కాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు ఇదవుతుంటాయి? ఎక్కువ మాకు వచ్చే కేసులు అండి మేజర్గా ఇప్పుడు అంటే మేము అన్ని కేసెస్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ 20 years ఎక్స్పీరియన్స్ కాబట్టి అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్స్ వాళ్ళు ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాబట్టి బ్యాక్ పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి కంప్యూటర్ ముందు కూర్చొని. మూడోదండి బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు కేసు, అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంటాయి. వాటికి మన దాంట్లో పర్ఫెక్ట్గా ఉంది ట్రీట్మెంట్. వాటికి కూడా ఉంది. వీటికి మేజర్గా ఏంటంటే మనకు బాగా 100% ట్రీట్మెంట్ అంటే మన క్లినిక్స్లో లంబార్ స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్, సయాటికా, ఎలర్జీస్ అండి, డస్ట్ ఎలర్జీ. మీకు ఎక్కడ తగ్గకున్నా డస్ట్ ఎలర్జీ మన దగ్గర తగ్గుతుందండి. ఎలర్జిక్ ఆస్తమా, బ్రాంకైటిస్, తర్వాత ఎవ్రీథింగ్ రెస్పిరేటరీ ఉన్న ఎలర్జీలు అన్నీ, ఎనీ ఎలర్జీ అండి, ఫుడ్ ఎలర్జీ కావచ్చు, స్కిన్ ఎలర్జీ, ఎనీ స్కిన్ ఎలర్జీ 100% తగ్గుద్ది మన దగ్గర. బట్ మీరు చెప్పేది ఏంటంటే మెడిసిన్ అనేటువంటి జబ్బుకి కాదు, సోల్కి అండ్ అట్లాగే వాళ్ళ యొక్క తత్వాన్ని చూసి ఇస్తారు. నియర్ బై మెడిసిన్ ఇవ్వగలిగే డాక్టర్ దగ్గరికి వెళ్తే 100% మెడిసిన్ వస్తే క్లియర్ అయిపోద్ది. అది కూడా మనం వితిన్ 3-4 డేస్లో కూడా ఇది అవుతుంది. అవునండి. ఈవెన్ కొంతమంది ఆ మోకాళ్ళ ఆపరేషన్ లేకుండా చేసిన కేసులు ఉన్నాయి, అలాగే నడుము నొప్పికి ఆపరేషన్ లేకుండా చేసిన కేసులు ఉన్నాయి. అంటే ఎల్లుండి సర్జరీ అంటే కూడా మేము ఆపిన కేసులు ఉన్నాయి. ఒక కేసు ఏంటంటే ఒక అమ్మాయి ఒరాకిల్లో గూగుల్లో చేస్తుంది అనుకుంటాను, 23 years అండి అమ్మాయికి. వాళ్ళు ఎల్లుండి ఆపరేషన్ అని చెప్పారు. వాళ్ళ మదర్కు మీరేమైనా గ్యారంటీ ఇస్తానని చెప్పాను. గ్యారంటీ ఇస్తానని చెప్పి చేసి ఆ కేసు సర్జరీ పోస్ట్ పోన్ చేయించి ఆ కేసు మందిచ్చాక బ్రహ్మాండంగా తగ్గింది అమ్మాయి. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే సర్జరీ చేస్తే ఆటోమేటిక్గా మ్యారేజ్కి అన్నిటికీ ఇబ్బందే కదండి 23 years అమ్మాయి అంటే. సర్జరీ ఒక ఫిజికల్గా వాడి మైండ్లో ఉండిపోద్ది, నాకు సర్జరీ జరిగింది, నేను దీనికి కొన్నిటికి నేను ఆగిపోవాలని ఆగిపోతుంటాడు ఆ వ్యక్తి, వెనక్కి వెళ్తుంటాడు. ఎగ్జాక్ట్లీ. ఇంకొక విషయం, ఇందాక మనం షుగర్ గురించి మాట్లాడుకుంటూ మీరు కొన్ని ఎక్సర్సైజ్, డైట్ చెప్పారు. దీంతో పాటు మీ దగ్గర షుగర్కి అంటే నాకు తెలిసిన మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్కి 10-15 daysలో కూడా తగ్గిపోయింది ఐ థింక్ కదా, మేబీ 1 weekలో తగ్గింది. నేను అనేది ఏంటంటే స్పెసిఫిక్గా ఈ షుగర్లో కూడా వీళ్ళకి పర్టికులర్గా తగ్గడం కొంచెం కష్టం, వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది, ఏమైనా ఉంటాయా? అలా ఏం ఉండదు, మైండ్ సెట్ ఏదైనా మార్చుకోవాలా? ఏం లేదు, మైండ్ సెట్ బట్టే మెడిసిన్ మనం సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఇవాళ రేపు చాలా ఎక్కువ అయిపోతుంది షుగర్ డిసీజ్. ఎందుకంటే వాళ్ళు ఆ దాంట్లో ఏం చేశారంటే తగ్గించుకుంటూ వస్తున్నారు, ఇంత రీచ్ అయిపోతే ఇది షుగర్, ఇది బీపీఆర్. సో నా ఇదేంటంటే
ఇవాళ రేపు ఇంకోటి ఏంటంటే సార్ నడక ఉండట్లే మనిషి, అవునండి, ఎక్సర్సైజ్ ఎక్కడ నడవట్లే. ఎంతసేపు మనం ఇక్కడ దగ్గరికి వెళ్ళాలన్నా బైక్ మీద వెళ్ళిపోతాం. నడక కూడా మెయిన్ ప్రధానం షుగర్ రావడానికి. సో ఎక్సర్సైజ్ చేస్తూ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? దాన్ని బట్టి మనం క్లోజ్ చేద్దాం. అదే చాలా మంచి విషయాలు తెలుసుకుని ఇంకా తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఎపిసోడ్స్ చేయాలి, బట్ చేద్దామండి. అట్లాగే ఎక్సర్సైజ్ డైట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఈజ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ డైట్ ప్లస్ మెడిటేషను, ప్రాణాయామము ఇవి చేసుకుంటూ మనము ధ్యానము చేసుకుంటే మనకు ఎందుకంటే మామూలుగా ఆయుర్వేద ముద్రా శాస్త్రంలో కూడా ఇది ఈ రెండు కలిపి ఇట్లాగా కూర్చుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఒక 1 hour చేయాలి మినిమం, ధ్యానం మీద పెట్టాలని చెప్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో అంటే మా జ్యోతిష్ శాస్త్రంలో షుగర్ ఉన్నవాడు ఎదుటి వ్యక్తిని ప్రేమగా ఉండాలి, ప్రేమను పంచాలి. ప్రేమ ఈ స్వీట్నెస్. నువ్వు పంచేస్తే పోద్ది అట్లా అది. సో మరి నేను ప్రేమగానే ఉంటాను అనొచ్చు ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు, బట్ ఇంకా ఎక్కువ చేయాల్సిన కర్మ ఉంది నీకు అని అర్థం చేసుకోవాలి. అంటే ఉన్న ప్రేమను ఇంకా ఎక్కువగాను ప్రేమను పంచితే అవుతుంది. బట్ మీరు ఇచ్చే సజెషన్ ఒకటి ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్, ప్రాణాయామం, ధ్యానం అండ్ డైట్ కంట్రోల్. దీంతో పాటు మీరు ఇచ్చే మెడిసిన్ పర్టికులర్గా వాడుతూ వాళ్ళకు వచ్చే చేంజెస్ మీకు షేర్ చేసుకోవాలి. నాకు ఫాలో అప్ చేస్తుంటే కంపల్సరీగా ఇప్పుడు మెడిసిన్స్ నేను చూస్తుంటాను కదా, వాళ్ళు ఒకసారి ఏదైనా ఇప్పుడు అది కొంత వర్కౌట్ అయిందనో మీకు చెప్పరు. అవునండి, మీకు చెప్పాలి. నేను చాలామంది నాకు అడుగుతుంటారు, సార్ మీరు చెప్పారు, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళానంటే మీ దగ్గరికి వచ్చిన కేసెస్ కాదు, అక్కడికి వెళ్ళానండి, నేను హోమియోపతి వాడాను, నాకు అంత గొప్పగా ఏం రాలేదంటే మీరు మళ్ళీ వెళ్ళారా అని అడుగుతారు. వెళ్ళలేదు, అడగలేదంటారు. అంటే హోమియోపతిలో ఉన్నది ఏంటంటే మీకు ఏబిసి 3 మెడిసిన్స్ పనిచేస్తుంటే ఏ పని చేయలేదంటే బిలోకి వెళ్ళాలి, బి పని చేయలేదంటే సిలోకి వెళ్ళాలి. ఈ క్లారిటీ మీకు రావాలని చెప్తుంటాను. ఎందుకంటే మీ దగ్గర నేను ఆ విషయం తెలుసుకున్నా. మీరే చెప్తుంటారు ఏమంటే ఈ మెడిసిన్ మీకు ఎంత పని చేస్తుందో చూడండి, 24 hours చూద్దాం, ఇది ఒకవేళ మీకు కొంతే వర్కౌట్ అయితే మీరు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలంటారు మీరు. అది మీ దగ్గర నేను తెలుసుకున్నాను. అందుకని నేను మీకు ఇప్పుడు ఈ ప్రేక్షకులు కూడా అర్థం అవ్వాలనే విషయంతో చెప్తున్నాను. ఫిజిక్, బాడీకి, మైండ్కు, సోల్కు నియర్ బై మెడిసిన్ ఇవ్వగలిగితే మనకు 24 hours లోనే డిఫరెన్స్ వస్తుంది. సి అవ్వచ్చు. అవును, అవునండి. ఇప్పుడు యాక్చువల్గా 3000 మెడిసిన్స్ ఉంటాయండి. అందులో మనం కనీసం ఒక టాప్ 10 డ్రగ్స్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం. అది కీ లాక్ సిస్టమ్ లాగా ఉంటుంది. కీ పనిచేసింది ఒక విత్ ఇన్ 24 hours 48 hours మనకు తెలిసిపోతుంది. లేదు మనం ఇంకొక కీ ట్రై చేసుకోవచ్చు. ఇదే విధానంలో ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే సర్జరీ లెవెల్కి వెళ్ళే దాన్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. 100% అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు పైల్స్ కేసు ఉంది, వాటికి సర్జరీ లేకుండా చేసుకోవచ్చు. అలాగే టాన్సిల్స్, ఎడినైట్స్, నాసల్ పాలిప్స్, డిఎన్ఎస్ ఉన్నవి, సైనసైటిస్ అయితే 100% అండి మనకు క్లియర్ అవుతుంది. ఎలర్జిక్ సైనసైటిస్ కానీ, ఎలర్జిక్ రైనైటిస్, మైగ్రైన్ హెడేక్, వీటన్నిటికి కూడా 100% ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది. అంటే ఎందుకు నేను షేర్ చేసుకున్నా అంటే చాలా మంది తెలియదు. ఈ వీటికి ఇంగ్లీష్లో చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. సర్జరీ చేసినా ఇప్పుడు సైనస్ 2 సార్లు సర్జరీ చేసా మళ్ళీ వచ్చింది అంటారు. మళ్ళీ ఎలర్జీకి తుమ్ములు కూడా అంతే. ఇప్పుడు డిఎన్ఎస్ ఉందని సర్జరీ చేశారు సార్ మళ్ళీ వచ్చింది. ఇట్లా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కోసం వెతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాం. అలోపతిలో ఉండే డాక్టర్స్ కూడా మిమ్మల్ని కన్సల్ట్ చేసి ఏంటి ఇట్లా తగ్గుతుందని ఆశ్చర్యపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. మీరు కొంతమందికి ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళకి కూడా మీరు కొంత కూర్చోబెట్టి చెప్పినవి కూడా నేను చూశాను. యాక్చువల్గా మీ దగ్గరికి వచ్చి కొంతమంది స్టూడెంట్స్ అది నేర్చుకుని ఉంటారు మీ దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా మీతో కొంచెం కొన్ని రోజులైనా మీతో జర్నీ చేస్తాం బికాస్ ఆఫ్ మాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలని. సో ఉండదు కదా, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు కదా. బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్గా రావాలి అంటే వాళ్ళ దగ్గరికి కొంత పేషెంట్స్ రావాలి, దాని మీద ప్రయోగాలు జరగాలి, వాళ్ళకున్న నాలెడ్జ్ని షేర్ చేయాలి. బట్ ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ దగ్గర మీరు చెప్తే యూ విల్ గివ్ గుడ్ గైడెన్స్. ఇప్పుడు మీకు ఎవరో గైడెన్స్ ఇవ్వడం వల్ల మీరు ఒక మంచి దీనికి వచ్చారు. మా గురువు గారు కేవీఏ పద్మనాభం గారు ఉన్నారు, ఆయన పేరు ఈ రోజు చెప్పుకోగలుగుతున్నాము అంటున్నారంటే బికాస్ ఆఫ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ వాళ్ళ గైడెన్సే కదా. అట్లాగే మనం కూడా 10 మందికి చెప్పి నాలెడ్జ్ షేర్ చేసే ఎగ్జాక్ట్లీ నాలెడ్జ్. జ్యోతిష్ శాస్త్రం ఒకటి ఉంటుంది, మెర్క్యూరీ గనక వక్రించి ఉంటే నీ బర్త్ నాలెడ్జ్ షేర్ చేయడానికి పుట్టావంటారు. అంటే వక్రగతి అని ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. నువ్వు ఏ గ్రహం వక్రిస్తే నువ్వు దాని గురించి వచ్చావు, భూమి మీదకి వచ్చావు. ఇప్పుడు సాటర్న్ వక్రించి పుట్టాడు, నువ్వు సంథింగ్ పాస్ట్ లైఫ్లో చేయాల్సిన వర్క్స్ అన్ని వదిలేసావు, అందుకని నువ్వు వర్క్ చేయడానికి పుట్టావు. జూపిటర్ వక్రించి ఉన్నాడు, నువ్వు సంథింగ్ ఆధ్యాత్మికమైనటువంటి వాటిని నువ్వు షేర్ చేయడానికి పుట్టావు. మెర్క్యూరీ వక్రించి ఉన్నాడు అనుకోండి, నువ్వు నాలెడ్జ్ షేర్ చేయడానికి పుట్టావు. నువ్వు నాలెడ్జ్ షేర్ చేస్తేనే
నీ జన్మ సార్థకం, లేకపోతే మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉండాలి. ఇంకొకటండి మన ఫిలాసఫీ ప్రకారం నేనైతే అనుకునేది ఏంటంటే హోమియోపతి మెడిసిన్ 100% డివైన్ మెడిసిన్ అండ్ స్పిరిచువల్ మెడిసిన్. అందుకే మీకు ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఈకే మాస్టర్ ట్రస్ట్ వాళ్ళు, ఆర్కే మాస్టర్ ట్రస్ట్ వాళ్ళు కానీ వీళ్ళంతా, ఈ ఎక్కిరాల కృష్ణమాచార్య ట్రస్ట్, వీళ్ళందరూ హోమియోపతిని ఎలివేట్ చేస్తారు. ఎక్కడ మీ వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా హోమియోపతి ఉంటుంది స్పిరిచువల్గా. నెక్స్ట్ అంత కనెక్షన్ ఉంది. ప్లస్ ఏమైందంటే ఇది కర్మఫలంగానే వాడు నిజంగా అవసరం ఉంటేనే మన ఎదురుగా వచ్చి కూర్చుంటాడు. ఆ రోజు మెడిసిన్ పడాలని అంటేనే వాడు నోట్లో వేసుకుంటాడు. లేదంటే మేము 2.5 hours కేసు తీసుకొని స్టడీ చేసి మొత్తం మెడిసిన్స్ అన్ని రాసి మెడిసిన్ సెలెక్ట్ చేసి నోట్లో వేయబోతుంటే, సార్ రేపు వచ్చేసుకుంటాను సార్, మా ఆవిడకి ఒక్క మాట చెప్పాలంటాడు. దీన్ని కర్మ అంటారు. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే అప్పుడు మనం వాడిని అరిసి ఉపయోగం లేదు. వాడు సరే బాబు నీ ఇష్టం అంటాం, బలవంతంగా చేసినా వాడు వేయించుకోడు ఆ టైంలో. ఎందుకంటే వాడు రాతలో ఉంటేనే ఆ రోజు పడుతుంది, నాలుగు మీద అచ్చుకోబడాలి మెడిసిన్. అంతా కర్మఫలం. ఎందుకంటే సార్ ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఆ రోజు కూడా నేను నాకు శాట్గా వచ్చినప్పుడు అమ్మవారిని మా మదర్ని ప్రార్థించినందుకు ఎగ్జాక్ట్లీ డాట్స్ అన్నీ అక్కడ కలిసాయి. టెంపుల్ మూసి ఉండడం, టెంపుల్ మూసింది కదా అని ఇంకో ప్లేస్కి వెళ్ళడం, అక్కడ పెట్రోల్ అయిపోవడం, అక్కడ రాయి లేకపోయినా నేను కూర్చోనేమో. మీ షాప్ ముందు ఎందుకు రాయి ఉండాలి, స్టోన్ ఎందుకు ఉండాలి? ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇక్కడ హోమియోపతి బ్రహ్మాండంగా పనిచేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉంటే కొంతమంది పని కట్టుకుంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇది పెద్ద కర్మ సార్. ఎందుకంటే నువ్వు చూడు, నువ్వు వాడు, మీరు నా ఉద్దేశం ఏంటంటే, ఇన్ మై ఫ్యామిలీ, మా సిస్టర్ విషయంలో, మా బాబు విషయంలో, నా విషయంలో, లేకపోతే మా ఫ్రెండ్స్ విషయంలో ఇంతమందికి తగ్గుతుందని నేను స్వయంగా చెప్తున్నాను. పంపించాను, అందరు క్లయింట్స్ కూడా చెప్పారు. అందరు దే ఆర్ వెరీ హ్యాపీ. చాలా మంది క్లయింట్స్ని కూడా నేను పంపించడానికి కారణం ఏంటంటే, ఇక్కడ అరే వీళ్ళు వేలు లక్షలు అనవసరంగా పాడు చేసుకుంటూ పోని, లక్షలు వేలు పోయినా బాగుపడట్లేదు కదా, వీళ్ళు బాధపడుతున్నారు కదా అని. అంటే నా దగ్గరికి సార్ నేను ఎంతో ఇప్పుడు ఎక్కువగా నా దగ్గరికి వచ్చే కేసెస్ హెల్త్ ఇష్యూస్ కేసెస్ కానీ మ్యారేజ్ రిలేటెడ్ కేసెస్ చాలా వస్తుంటాయి. అట్లా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేను ఒకటే అడుగుతాను, అమ్మ మీరు మరి మెడిసిన్స్ దీనికి మరి ఏం మెడిసిన్స్ వాడారు అన్నప్పుడు, సార్ సంవత్సరాల తరబడి వాడుతున్నాను అన్నప్పుడు, ఒక్కసారి ఏమైనా మీరు ట్రై చేస్తారా అని అడుగుతా. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉంటేనే మనం వృద్ధలేము. అవును, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే చెప్పడం మన ధర్మం. మీరేమీ లక్షల రూపాయలు ఏం ఛార్జ్ చేయట్లా, చాలా నామినల్గానే బేర్ చేసే దీంట్లోనే ఉన్నాయి. కొన్ని కేసెస్ని బట్టి మీకు మెడిసిన్స్ కూడా ఖర్చు అవుద్ది కాబట్టి ఇట్స్ కామన్. ఎందుకంటే మీరు మెడిసిన్ తయారు చేయరు, బయట నుంచి మీకు రావాలి కాబట్టి దానికి కొన్ని ఛార్జెస్ అవుతాయి, ఇట్స్ న్యాచురల్. మీరు లక్షలేం ఛార్జ్ చేయట్లేదు కాబట్టి పెద్ద పెద్ద జబ్బులు కొన్ని లక్షలు పెట్టినా కూడా తగ్గని జబ్బులు మీ దగ్గర అవుతున్నాయి. కాబట్టి నాకంటూ ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా, అరే నాకు ఆ రోజు నేను కదలలేని స్థితిలో ఉన్నప్పుడు నాకు తగ్గినప్పుడు నేను ఈ నాలెడ్జ్ షేర్ చేయాలి అందరికీ, ఇంకోటికి బాగుపడుతుంది అనేటువంటి భావన నాలో ఉంది. సో అందుకని నేను చెప్తుంటాను యాక్చువల్గా. సో ఎనీవే మంచి ఇంటర్వ్యూ. కానీ అందరూ ఈ రోజుల్లో అట్లా ఎవరు చెప్పుకోరండి. ఎందుకంటే ఈ రోజు ఉన్న సిటీ లైఫ్లో మనకున్న రోగం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోం, పక్కన వాళ్ళకి కూడా చెప్పాం. ప్లస్ మనకు పొందిన లాభాన్ని వేరే వాడికి చెప్పాలన్నంత ఆలోచన కూడా ఎవరికి ఉండదు. ఇవాళ చాలా తక్కువ మంది ఉన్నారు. 10 మందికి ఉపయోగపడే ప్రకృతి నియమమే. ప్రకృతి ఎట్లా డిజైన్ చేయబడిందంటే తన స్వార్థం కోసం ఏది చేసుకోదు, 10 మంది కోసం చేస్తుంది. ఒక చెట్టుని, మేఘాన్ని, నీళ్ళని, అగ్నిని, దేన్ని చూసినా, పంచభూతాలు దేన్ని చూసినా, పంచభూతాలకున్న లక్షణం ఏంటంటే దానికోసం అది బతకదు, వేరే వాళ్ళ ప్రోడక్ట్ కోసం, విశ్వం కోసం బతుకుతూ ఉంటుంది. అట్లాగే మనలో కూడా పంచభూత తత్వం ఉంటే వీఆర్ ఆల్వేస్ హ్యాపీ, లేకపోతే ఆల్వేస్ వీఆర్ సఫర్. యా ఎగ్జాక్ట్లీ సార్. సో గ్రేట్, మంచి విషయాలు మాకు షేర్ చేశారు ప్రేక్షకులకి. శ్రీమాత్రే నమః. నమస్తే సార్. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా.